హలో! హాయ్ అండి. నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను. దానికోసం శనగపిండి, కార్న్‌ఫ్లోర్, రైస్ ఫ్లోర్, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, గార్లిక్ జింజర్ పేస్ట్, ధనియాల పొడి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటే ఫ్రైకి బావుంటాయి. ఇంకా తర్వాత ఆ పౌడర్ వేసుకొని మంచిగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిగతా పౌడర్‌లో వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇంకా ఫ్రై చేసిన వేరుశెనగ గుళ్ళు కలుపుకున్నాను. పైన కొంచెం బియ్యపు పిండేస్తే ఇలా విడివిడిగా వచ్చేస్తాయి. తర్వాత ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపొద్దు గరిటెతో. తీసే ముందు కొంచెం కరివేపాకు వేసుకొని తీసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఫస్ట్ కడిగేసి కట్ చేసుకొని ఒక 1 అవర్ అలా పెట్టేసుకుంటే జిగురు లేకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఇంకా ఆ బెండకాయ ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకున్నాను. లాస్ట్‌లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి వేసుకున్నాను. ఇది పప్పులోకి, రసంలోకి, సాంబార్‌లోకి అన్నిటిలోకి బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.